ఎర్రిబుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అవాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నారు కదా. ఈ నకిలీ 10 రూపాయల పాలకోవా బన్ బ్యాచ్ గాళ్ళు ఉన్నారు కదా, మళ్ళొక్కసారి ఇక వీళ్ళ బహురూపత్వం బయట పెట్టుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ మధ్యలో మనం చూసినాం ఆంధ్రప్రదేశ్, అది కూడా కర్నూలుకి వెళ్ళి అదే 10 రూపాయల నకిలీ పాలకోవా బన్ మీద ఎలాంటి కథనాలు చేసారో మనం చూసినాం, ఎలాంటి కథనాలు ప్రచారం చేసారో చూసినాం. వీళ్ళు చేసినట్టు హంగామా కూడా చూసినాం మనం. అప్పుడు వీళ్ళకు తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ రాలేదు వీళ్ళకు. కానీ ఆంధ్ర పోలీస్ వచ్చి ఒక జర్నలిస్టును పట్టుకుపోతుంటే మాత్రం మళ్ళా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఆంధ్ర పోలీసులు అయితే పట్టుకుపోతున్నారో జర్నలిస్టు, ఆయన వాడిన పదం, రాజ్యాంగం మీద వాడినటువంటి పదం నిజంగా హేయమైంది. ప్రతి ఒక్కరు ఖండిస్తారు, ఎవరు క్షమించరు ఆ జర్నలిస్టుని. మనం రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తాము, కానీ ఆ జర్నలిస్టు వాడిన భాష ఏదైతే ఉందో ఎవరు క్షమించరు. నిజంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. అలాంటి రాజ్యాంగాన్ని ఆయన మాట్లాడిన పదం ఏదైతే ఉందో నిజంగా ఆంధ్ర పోలీసే కాదు, ఇతర రాష్ట్ర పోలీసులు కూడా పట్టుకుపోవాలి, శిక్షించాలి, అందులో సందేహం లేదు. ఇలాంటి వారిని ఎవరు కనికరించినా కూడా తప్పే, ఎవరు సానుభూతి తెలియజేసినా కూడా తప్పే. కానీ 10 రూపాయల పాలకోవా బన్ బ్యాచ్ గాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళు ఏదో మేము చేసేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదో ఇక వాళ్ళకు తోసింది ఏది పడితే అది మాట్లాడుతాం. కానీ ముందు వీళ్ళంతా ఆయన మాట్లాడినటువంటి భాషను ఖండించాలి. ఆయన మాట్లాడినటువంటి ఏదైతే పదం ఉందో దానిని ఖండించాలి. అవసరం వస్తే ఆ జర్నలిస్టు చెంపల మీద 2 చెంప దెబ్బలు కూడా కొట్టాలి. అందుకే ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర పోలీసులు ప్రతి రాష్ట్రంలో తిప్పాలి, అన్ని రాష్ట్రాల కేసు బుక్ చేయాలి. అప్పుడే ఈ రాజ్యాంగం మీద పిచ్చి పిచ్చి కారు కూతురు కూసేవాళ్ళు జాగ్రత్త పడతారు.